హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ డేవిడ్ సార్, పాలిటీ ఫ్యాకల్టీ. ఒక 1 వీక్ నుంచి వీడియోస్ చేయలేకపోయాను. కారణం నా హెల్త్ బాగలేకుండా ఉండడాన్ని బట్టి ఈ విషయంలో నన్ను క్షమించగలరు. త్వరలో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది అని అక్కడి మంత్రివర్గం తెలియజేయడం అనేది జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఏప్రిల్ చివరి నాటికి అన్ని నోటిఫికేషన్స్ని క్యాలెండర్ ప్రకారము జారీ చేయడానికి ప్రభుత్వము కృషి చేయడం అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి మీ అందరికీ ముందుగానే మీకు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఉన్నాను. చాలా బాగా కష్టపడి చదివినట్లయితే ఈ నోటిఫికేషన్స్లో మీ అందరికీ ఉద్యోగం అనేది తప్పకుండా వస్తుంది. అయితే ఇంతకుముందు నోటిఫికేషన్స్లలో ఉద్యోగం రాకుండా నిరాశ చెందిన వాళ్ళు ఉంటారు. కొత్తగా ప్రిపరేషన్ని ప్రారంభించిన వాళ్ళు కూడా ఉండడం అనేది జరుగుతూ ఉంది. కొత్తగా ప్రిపరేషన్ని ప్రారంభించిన వాళ్ళు చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. ఎందుకనంటే మీకంటే ముందు తక్కువ మార్కులతోటి జాబ్ మిస్ అయినటువంటి వ్యక్తులు మీకు గట్టి పోటీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి చదివేటప్పుడు చాలా బాగా చదవాలి. ఒక లక్ష్యాన్ని మనం ముందు పెట్టుకొని ముందుకెళ్తూ ఉన్నాం కాబట్టి ఆ లక్ష్యం పైన మాత్రమే మన దృష్టిని ఉంచి ముందుకెళ్ళినట్లయితే మనము తప్పనిసరిగా విజయాన్ని సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. గురువులుగా మీకు మార్గనిర్దేశకత్వాన్ని మాత్రమే మేము చేయగలం, కానీ చదవాల్సింది మాత్రము మీరే అన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రియమైనటువంటి విద్యార్థులారా, కొన్ని విషయాలను మీకు చెప్పాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తూ ఉన్నాను. ఈ ప్రిపరేషన్ని ప్రారంభించి కొనసాగుతున్నటువంటి కాలంలో కొనసాగుతున్నటువంటి సమయంలో చాలామంది మనకు పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. పాజిటివ్గా మాట్లాడే వారి కంటే ఎక్కువగా మనల్ని అవమానించే వాళ్ళే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తిగా నువ్వు నీ ప్రిపరేషన్ని కొనసాగించడానికి మీ ఊరిలో నుంచి బయలుదేరినప్పుడు, మీ కుటుంబంలో నుంచి నువ్వు బయలుదేరినప్పుడు అక్కడనే అవమానం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఉద్యోగం వస్తుందా చదివితే? చాలామంది చదువుతూ ఉన్నారు, అంతమందిలో నువ్వు ఉద్యోగాన్ని కొట్టగలుగుతావా అని మన కుటుంబంలో నుంచి అవమానాలు రావచ్చు. అంటే నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. మన ఊరు నుంచి బయలుదేరి సిటీకి వచ్చి ఒక దగ్గర నుండి ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకోవడం అని జరుగుతూ ఉంటాయి. ఎవరెవరైతే నీకు అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరికీ జవాబుగా నువ్వు ఇవ్వాల్సింది ఏంటి అని అంటే విజయం మాత్రమే. నిన్ను అవమానపరిచినటువంటి వారు నీకు ఎదురుగా రావాలన్నా, నీతో మాట్లాడాలన్నా అవమానపడేటటువంటి రోజు నువ్వు తీసుకొని రావాలి అనంటే అవమానాలు పడక తప్పదు. ద సేమ్ టైం రాత్రి పగలు కష్టపడక తప్పదు అన్న విషయాన్ని తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోండి నా ప్రియమైనటువంటి విద్యార్థులారా. ఎందుకనంటే మనందరం కూడా చాలా మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్లలో నుంచి వచ్చినటువంటి వ్యక్తులమే. ఎవరి స్థాయికి బట్టి వాళ్ళు అనేకమైనటువంటి కష్టాలను అనుభవించినటువంటి వారే. అంటే ఏ చెట్టుకి ఎంత గాలి అని ఏమంటే సామెత ఉంటుంది. అంటే చెట్టును బట్టి గాలి ఉంటుంది అన్నట్టు. అంటే స్థాయిని బట్టి కష్టాలు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ కష్టాలను లెక్క చేయకుండా ప్రిపేర్ కండి. చాలామంది హైదరాబాద్లో ప్రిపేర్ అవుతూ ఉంటారు, విజయవాడలో, విజయనగరంలో, నెల్లూరులో, అనంతపూర్లో, కర్నూలు ఇలాంటి సిటీలలో ప్రిపేర్ అవుతూ ఉంటారు చాలామంది విద్యార్థులు. ఎందుకంటే ఈ ప్రాంతాలన్నీ నేను తిరగడం అనేది జరిగింది కాబట్టి అక్కడ చాలామంది విద్యార్థులు నాకు పరిచయం. మీరు ప్రిపరేషన్ను ప్రారంభించిన రోజు నుంచి మొదలు పెడితే ఎగ్జామ్ రాసేంత వరకు మీ దృష్టి అంతా కూడా కేవలం చదువుపైన మాత్రమే ఉండాల్సిందే. సెల్ ఫోన్ని యూజ్ చేయొద్దు అని నేను అనను, కానీ యూజ్ చేస్తే ఆ
విధానం అనేది నీ ప్రిపరేషన్కి ఉపయోగపడే విధంగా మాత్రమే ఉండాలి, కానీ నీ సమయాన్ని కిల్ చేసే విధంగా ఉండకూడదు అన్న విషయాన్ని మీకు తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము నోటిఫికేషన్స్ని జారీ చేస్తూ ఉంది. ఈ నోటిఫికేషన్స్లో మీరు ఉద్యోగం సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. ఒక మంచి ప్రణాళికను తయారు చేసుకోండి, ప్రణాళిక ప్రకారమే చదవండి. మార్కెట్లో కూడా చాలా రకాల పుస్తకాలు ఉంటాయి, చాలా రకాల మెటీరియల్ కూడా ఉండడం అనేది జరుగుతూ ఉంది. అయితే మీరు ఒక మెటీరియల్ని చూజ్ చేసుకునేటప్పుడు రాసినటువంటి ఆథర్ యొక్క నేపథ్యాన్ని కూడా చదవండి. ఎందుకంటే చాలా బుక్స్ పైన కవర్ పేజీ మాత్రమే వేరే ఉంటుంది, లోపల మాత్రం అన్నీ సేమే ఉంటాయి. ఇదొకటి గుర్తుంచుకోవాలా. రెండోది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సరిపోయే విధంగా స్టఫ్ ఉందా లేదా ఆ టాపిక్లలో, ఆ బుక్లో అన్న విషయాన్ని చూడాలి. సిలబస్కి అనుకూలంగా ఉందా లేదా అన్న విషయాన్ని కూడా మీరు గమనించాల్సింది. ఇంకో విషయం ఏంటంటే, మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళ సలహాలు తీసుకోండి. మరో విషయం ఏంటంటే, సబ్జెక్టుల వారీగా ఒక మెంటర్ని పెట్టుకోండి. మంచి అంటే సబ్జెక్ట్ పైన ఎక్సలెంట్గా పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, టీచింగ్ని ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తిని మీరు మెంటర్గా పెట్టుకొని మీకున్నటువంటి సందేహాలను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకున్నట్లయితే మీరు తప్పనిసరిగా ఉద్యోగాన్ని సంపాదిస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది, తెలంగాణలో అన్ని రకాల నోటిఫికేషన్స్ రాబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులారా, ఒక ప్రణాళిక ప్రకారం మాత్రమే చదవండి, ఉద్యోగాన్ని ఖచ్చితంగా సంపాదించండి. ఇంకా నా విషయానికి వస్తే, పాలిటీ టెస్ట్ సిరీస్ని తయారు చేశాను. దాదాపు 93 టెస్టులు ఉన్నాయి. పాలిటీ ఫౌండేషన్ క్లాసెస్ అని అంశంల వారీగా పాలిటీ క్లాసెస్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఈ క్లాసెస్ మొత్తం విన్నట్లయితే మీకు ఒక మంచి అవగాహన వస్తుంది. ఫస్ట్ అంటే ఏ సబ్జెక్టు పైన అయినా సరే ఒక స్ట్రాంగ్ బుక్ కావాలా, మంచి బుక్ కావాలని విద్యార్థులు అడుగుతూ ఉంటారు. అంటే ఫౌండేషన్ లేకుండా నువ్వు ఎలాంటి పుస్తకం చదివినా, ఎలాంటి మెటీరియల్ చదివినా వేస్ట్. కాబట్టి నేను ఫౌండేషన్ క్లాసెస్ అన్న పేరుతో మాత్రమే వీడియోస్ తయారు చేయడం జరిగింది. కాబట్టి ఆ ఫౌండేషన్ క్లాసెస్ వింటే దాదాపుగా మీకున్నటువంటి డౌట్స్ అన్నీ పోతాయి. పాలిటిక్స్ సంబంధించి మీరు ఏ క్వశ్చన్స్కైనా ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరు. తర్వాత ఏ బుక్ చదివినా కూడా, ఏ మెటీరియల్ చదివినా కూడా మీకు చాలా ఈజీగా అర్థం కావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ క్లాసెస్ వినండి. ఈ క్లాసెస్ విన్న వెంటనే టెస్ట్ సిరీస్ రాయండి. టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత మార్కెట్లో ఉన్నటువంటి ప్రీవియస్ పేపర్స్ని తీసుకొని ఆన్సర్ చేసినప్పుడు నా క్లాసెస్ ద్వారా, నా టెస్ట్ సిరీస్ ద్వారా మీకు మేలు జరిగిందా లేదా అన్నది చెప్పడానికి మీరే సాక్షులు. ఇక వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. కాబట్టి నా ఒక్క సబ్జెక్టే కాదు, అన్ని సబ్జెక్టులని చాలా జాగ్రత్తగా ఎంచుకోండి, బాగా చదవండి, చాలా ఎక్కువగా రివిజన్ చేయండి, సమయాన్ని ఎక్కువగా వృధా చేయకండి. ఎందుకనంటే మనందరము కూడా లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులమే. కాబట్టి మన అమ్మ నాన్నలు ఎదుర్కొన్నటువంటి అవమానాలు, పేదరికం వల్ల చాలు ఇంకా మనం కూడా చాలా అవమానాలు ఎదుర్కోవడం అనేది జరిగింది. కాబట్టి ఈ అవమానాలు నెక్స్ట్ జనరేషన్కి అందించకుండా ఉండాలి అని అంటే నీవు ఖచ్చితంగా కష్టపడి ఈ 2025 సంవత్సరంలో ఉద్యోగాన్ని సంపాదించాల్సిందే. అందుకే అవమానాలని భరించడము సమయం అయిపోయింది. ఎవరెవరైతే అవమానాలు చేశారో మనల్ని, వాళ్ళందరికీ జవాబు చెప్పేటటువంటి సమయం రాబోతుంది. ఆ సమయం నీ ఉద్యోగాన్ని సంపాదించిన రోజే ఆ సమయం వచ్చినట్టు. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని చదవండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.